తెలంగాణ ఉత్సవాల కమిటీ చైర్మన్ ఇటుక రాజు మాదిగ జాతి చరిత్ర వారు ఎదుర్కొంటున్న ప్రస్తుత సమస్యలపై లోతైన విశ్లేషణ చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఆర్పీఎస్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇటుక రాజు మాదిగ మాట్లాడుతూ తాము మహామాదిగలమని, పౌరాణికంగా జాంబవంతుని వంశీయులమని, ఒకప్పుడు జంబూద్వీపాన్ని ఏలిన చరిత్ర తమకుందని గుర్తు చేశారు. అయితే ఈ రోజు మాదిగల జీవితం కుదురుగా లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మనువాద కుల వ్యవస్థ మాదిగ జాతి అభివృద్ధికి గండి కొట్టి వారిని అంటరాని వారిని చేసి ఊరి బయట నెట్టిందని విమర్శించారు. దీని కారణంగా మాదిగల వాదాలు మాత్రమే కాకుండా అభివృద్ధికి సైతం దూరమయ్యారు. ఫలితంగా ఆర్థిక ప్రగతి కుంటుపడి కడుపు గడవడం కోసం కూలీ నాలి చేయాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆకలి పోరాటంలో పడి మాదిగలు తమ చరిత్రను, సంస్కృతిని క్రమంగా మర్చిపోతున్నారని, బ్రతికితే చాలు అనే స్థితికి నెట్టివేయబడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. తన తల్లిదండ్రులను జాగ్రత్త చూసుకోమని చెప్తారు. తన చెల్లెళ్ళుంటే తన చెల్లెళ్ళని జాగ్రత్త చూసుకోమంటారు. చిన్న తమ్ముళ్ళుంటే తమ్ముళ్ళని చూసుకోమంటారు. కానీ ఎంఆర్పిఎస్ లో పనిచేసిన దండోర ఉద్యమ నాయకులు చనిపోయేటప్పుడు మాత్రం వర్గీకరణ చూడలేకుండా చనిపోతున్నామని చెప్పి ఏడుస్తూ కళ్ళు మూసిన ముగ్గురు నాయకులు మన కళ్ళ ముందు ఉన్నారు ఈరోజు. మరి అదేవిధంగా గాంధీ భవన్ ఘటనతో మరి భారతీ మాదిగ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా చేస్తున్న సందర్భంగా పోలీసుల తోపులాటలో ఆ అక్క కూడా చనిపోవడం జరిగింది. ఆ రోజు ఎంతో బాధాకరమైన విషయం. మరి కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉండి ఆ రోజు అసెంబ్లీలో ఆయన మాట్లాడిన మాటలన్నీ కూడా మీరు గమనించారు. మాదిగ జాతిని అంచివేస్తా అని చెప్పిండు, మాదిగ జాతిని అంచివేస్తా అని చెప్పిండు. మందకృష్ణ మాదిగని అరెస్ట్ చేస్తామని కూడా ఆయన ఒక అంటే దుర్మార్గుడుగా మాట్లాడింది. కాబట్టి కేసీఆర్ని బొందబెట్టి ఈరోజు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి మనం ఐక్యత కావాలి, ఐక్యత అయితేనే మనం ముందుకెళ్తాం, ఐక్యతతోనే అన్ని సాధిస్తామని చెప్పి మొత్తం కూడా చూసింది ఆ తీర్పు. 7 మందితో కూడిన ధర్మాసనము ఎస్సీ వర్గీకరణ ఏబిసి చేసుకోవచ్చు అని చెప్పి ఇస్తూ మరి 6 మంది జడ్జిలు మనకు అనుకూలంగా చెప్తే ఒక జడ్జి మాత్రం నిరాకరించిండు. ఆ జడ్జి మహిళా జడ్జి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఇప్పుడు మాల సోదరులు నిన్న ఒక మీటింగ్ పెట్టుకుర్రు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధంగా జరగలే, రిజర్వేషన్లు ఏబిసిడీలు చేసి మమ్మల్ని విడగొట్టిరని, మరి మాకు మాలలకు రోస్టర్ ప్రకారం అన్యాయం జరుగుతుందని చెప్పి మరి క్రిమినల్ పెట్టాలని చెప్పి కూడా కొత్త వాదన తీసుకొస్తున్నారు. వాళ్ళకు సూటిగా ఒకటే సమాధానం చెప్తున్నా, 2004లో కొట్టేసినప్పుడు మేము దాన్ని తిరస్కరించలేదు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలో ప్రైవేట్ పాఠశాల బస్సులో మంటలు చెలరేగాయి. డ్రైవర్ అప్రమత్తతో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పట్టణంలోని రావూస్ పాఠశాల బస్సులో 32 మంది విద్యార్థులను ఇళ్లలో దింపేందుకు వెళ్తుండగా బీదర్ చౌరస్తాలో బ్యాటరీ ఇంజన్ కింది భాగంలో పొగలతో కూడిన మంటలు వచ్చాయి. పొగలను గమనించిన డ్రైవర్ బస్సును రహదారి పక్కకు నిలిపివేసి చిన్నారులను కిందకు దింపేశాడు. వాహనంలోని మంటలు అదుపు చేసే సిలిండర్తో బ్యాటరీ ఇంజన్ భాగాల్లో స్ప్రే చేసి మంటలను అదుపు చేశాడు. అనంతరం స్థానికులు హోటల్ నుంచి బకెట్లు, బిందెలతో నీళ్లు తీసుకొచ్చి మంటలను అదుపు చేశారు. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. अरे हेलो, अरे वो बच्चों को उधर अंदर करो। पैसा लगी हो पेमेंट लगी हो। वायरिंग को पकड़ ली पूरी हो, वायरिंग को निकालना पड़ेगा, चालू बंद करो। సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం మలకల్పాడ్ గ్రామంలో పత్తి పొలంలో మేత మేస్తూ 16 మేకలు మృతి చెందాయి. గ్రామానికి చెందిన మేతరి సంజీవ్ అనే వ్యక్తికి చెందిన మేకలను తీసుకుని గ్రామ సమీపంలోని వెంకటరెడ్డి పొలానికి వెళ్లాడు. పొలంలో ఉన్న పత్తి పంటలో మేకలు మేస్తుండగా ఒక్కొక్కటి కిందపడి బొల్లుతూ మృతి చెందాయి. దాదాపు 2.5 లక్షల మేర నష్టం జరిగినట్టు బాధితుడు వాపోయాడు. సంఘటన స్థలాన్ని రెవెన్యూ అధికారులు సందర్శించారు. న్యాయం చేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని కోరారు.
తీస్తున్నా సార్. నిజాంపేట్ మండలం జడ్చెరువు తాండా గ్రామంలో కాంగ్రెస్ పార్టీ నాయకుడు లీలా గ్రూప్ చైర్మన్ మీనాక్షి డాక్టర్ మోహన్ నాయక్ ఉచిత హెల్త్ క్యాంప్ నిర్వహించగా గ్రామస్తులు అన్నగారిని ఘనంగా స్వాగతం పలికి శాలువతో సన్మానించారు. అనంతరం ఉచిత హెల్త్ క్యాంప్ వరకు ర్యాలీతో వెళ్లారు. ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో తాండా వాసులు పాల్గొన్నారు. అవునవును అన్న తెలంగాణ ప్రభుత్వం మహిళా ఉన్నతి తెలంగాణ ప్రగతి భాగంగా గజ్వేల్ ఐఓసీలో గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి స్వయం సహాయక సంఘాలకు వడ్డీ లేని రుణాల పంపిణీ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె హైమావతి పాల్గొన్నారు. గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి 6 మండలాలకు గాను 3718 స్వయం సహాయక సంఘాలకు 3,99,00,000 వడ్డీ లేని రుణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్టీఓ చంద్రకళ, అడిషనల్ డిఆర్టీఓ సుధీర్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షులు రేణుక, మండల సమాఖ్య అధ్యక్షులు, పలు మార్కెట్ కమిటీ చైర్మన్లు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇందిరమ్మ చీరలు ధరించి వచ్చిన మహిళలను చూస్తూ ఆనందం వ్యక్తం చేశారు. తాను కలెక్టర్గా విధుల్లో చేరిన తర్వాత మహిళలతో చాలాసార్లు సమావేశం కావడం జరిగిందని, ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ, రేషన్ కార్డు పంపిణీ, ఇందిరమ్మ చీరల పంపిణీ, వడ్డీ లేని రుణాల పంపిణీ, ఇతర కార్యక్రమాల్లో మహిళలందరినీ కలవడం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు 6 గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. సిబ్బందికి మీ అందరికీ నమస్కారం. ముఖ్యంగా మనము ఇప్పటికీ మనం చాలాసార్లు నేను వచ్చిన తర్వాత చాలాసార్లు సమావేశమయ్యాం కదా. సో ఫస్ట్ మనం దేనికి సమావేశమయ్యాము? నేను వచ్చిన తర్వాత ఇందిరమ్మ ఇళ్ల పంపిణీ కార్యక్రమానికి ఫస్ట్ టైం జూన్ 20వ తారీఖు మనం ప్రోగ్రామ్ తీసుకున్నాము. ఫస్ట్ మీటింగ్ అనమాట మీ అందరితో. ఆ తర్వాత రేషన్ కార్డు డిస్ట్రిబ్యూషన్ జరిగింది కదా. ఆ రోజు మేము అందరం సమావేశమయ్యాం. తర్వాత మళ్ళీ చీరల పంపిణీ కార్యక్రమం కదా, ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం. తర్వాత ఇప్పుడు వడ్డీ లేని రుణాలు. సో దీనికోసం అంటే ఏంటి, మన జిల్లాలో నేను వచ్చిన తర్వాతనే ఒక 5-6 ప్రోగ్రాములు చేశాను నేను. అంతే ఒక 5 నెలల కాలంలో నేను ఇప్పుడు 5 ప్రోగ్రాములు చేసుకున్నాం. అంటే ప్రభుత్వం మీ అందరికి కూడా ఎన్నో రకాలుగా మీకు మేలు చేస్తూ ఉందన్నమాట. ముఖ్యంగా మనం కనుక చెప్పుకుంటూ పోతే కనుక ప్రభుత్వం ఏమైతే కనుక మనకి ప్రామిస్ చేశారో 6 ప్రామిస్ చేశారు కదా మన హానరబుల్ సీఎం గారు. ఆ ప్రామిస్లు ఏమేం చేశారు, మన జిల్లాలో ఎంతమంది లబ్ధి పొందారో ఒకసారి మీకు ఫిగర్స్ సహా చెప్తారు. వడ్డీ లేని రుణాలకు సంబంధించి డిసెంబర్ 23 నుంచి ఆగస్టు 2024 వరకు
28 నర్సాపూర్లోని ఇసుక బజార్ రవాణా పూర్తిగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా జరగాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. నర్సాపూర్ నియోజకవర్గంలో ఇసుక బజార్ను కలెక్టర్ ఆకస్మికంగా పరిశీలించారు. ఇసుక రవాణా నిల్వలో ఎలాంటి అవకతవకలకు చోటు చేసుకోకుండా చూడాలన్నారు. ప్రభుత్వ ప్రాజెక్టులు, ఇందిరమ్మ ఇండ్లు నిర్మాణ పనులకు ఇసుక కొరత రాకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇసుక రవాణా పూర్తిగా ఆన్లైన్ విధానం ద్వారానే అనుమతించాలని, ఎన్ని టిప్పర్లు ఏ ప్రాంతానికి ఇసుకను తరలిస్తున్నాయో వివరాలు స్పష్టంగా నమోదు చేయాలని సూచించారు. ఆన్లైన్ అనుమతుల ద్వారా పారదర్శకత పెరుగుతుందని, అక్రమ రవాణా తగ్గుతుందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకం, రవాణాలో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. ప్రతి టిప్పర్ కదలికపై సిస్టమ్ ద్వారా పర్యవేక్షణ ఉండాలన్నారు. ప్రజలకు అవసరమైన ఇసుక సులభంగా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. So every trip. నర్సాపూర్ పట్టణంలోని ఆదిపరాశక్తి అయ్యప్ప స్వామి దేవాలయ ప్రతిష్ట మహోత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. ఈ ఉత్సవాలకు కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు మదన్ రెడ్డి, మైనంపల్లి హనుమంతరావు, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మహిళా ఆర్థిక స్వావలంబనే ప్రధాన లక్ష్యం. మెదక్ జిల్లాలో ప్రభుత్వ పథకాల్లో మహిళలకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతోందని, మహిళా ఆర్థిక స్వావలంబనే ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ స్పష్టం చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలంలోని లింగాపూర్ గ్రామ రైతు వేదికలో వడ్డీ లేని రుణాలకు వడ్డీ రాయితీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు బ్యాంకు లింకేజ్ ద్వారా 500 కోట్ల రుణాలు అందించామన్నారు. ఇందిరా మహిళా శక్తి యూనిట్ల కోసం 90 కోట్లు ఖర్చు చేశామన్నారు. వడ్డీ లేని రుణాలకు వడ్డీ రాయితీ కోసం జిల్లా కేటాయించిన 8,80,00,000ను మహిళల అకౌంట్లలో ఈ రోజే జమ చేయడం జరుగుతుందని తెలిపారు. 500 రూపాయల గ్యాస్ సబ్సిడీ పథకం కింద 1,26,000 కుటుంబాలకు 13 కోట్లు అందించామన్నారు. 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ 1,27,000 కుటుంబాలకు అందిస్తున్నట్లు తెలిపారు. అందులో భాగంగా ఈరోజు పంపిణీ కార్యక్రమం చేస్తాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మొట్టమొదటిగా అందరికీ నమస్కారం. నేను అందర మండల సమైక్యలో అకౌంటెంట్గా పనిచేస్తున్నాను. వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ సార్ గారికి, మన ఎమ్మెల్యే మేడం గారికి, డిడిఓ సార్ గారికి, ఏపీడీ మేడం గారికి, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అధికారులకి, నాతోటి సోదరి మనులకి, సహోదరులకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. నా తరపు నుంచి అందరూ మండల సమైక్య తరపు నుంచి తెలియజేస్తున్నాను. యూనిఫామ్ మన కేసీఆర్ సార్ ఇచ్చినటువంటి చీర చేసిన స్థానిక శాసనసభ్యురాలు సునీత లక్ష్మారెడ్డి గారు, అదేవిధంగా మన జిల్లా కలెక్టర్ గారు రాహుల్ రాజ్ గారు, అదేవిధంగా జడ్పీ సిఇఓ గారు, డిఆర్డిఓ పీడీ గారు, అడిషనల్
స్వప్న గారు, అదేవిధంగా మన నర్సాపూర్ ఆర్డీఓ మైపాల్ గారు, ఇక్కడ చేసిన అధికారులు, అనధికారులు, ప్రెస్ మిత్రులు, అదేవిధంగా అన్ని మండలాల వారీగా ఇక్కడికి వచ్చేసిన ఎస్హెచ్జి గ్రూపు సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ, 7 సంవత్సరాల వరకు పెళ్లి చేయదు అన్న చట్టం తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే పిల్లలు పెళ్లి చేసుకుంటే మళ్ళీ పిల్లలు పుడతారు, వాళ్ళకి ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు వస్తాయి, వాళ్ళు ఏంటంటే జీవితాన్ని కోల్పోయినట్టు అవుతుంది చిన్న వయసులో పెళ్లి చేస్తారు. కాబట్టి 18 సంవత్సరాలకు పెళ్లి చేయాలని చెప్పేసి అదొక చట్టం వచ్చింది. తర్వాత పెళ్లి చేసిన తర్వాత కూడా ఏంటంటే రైట్ టు రిజిస్ట్రేషన్ యాక్ట్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ యాక్ట్ అంటే కంపల్సరీగా మనం నమోదు చేసుకోవాలి పెట్టినారు. సో దానికోసం కూడా పాష్ యాక్ట్, ప్రొటెక్షన్ ఆఫ్ విమెన్ ఫ్రమ్ సెక్షువల్ హరాస్మెంట్ అట్ వర్క్ ప్లేస్ అని చెప్పేసి ఒక చట్టం కూడా వచ్చింది. పని చేసే చోట కూడా మనం ఎక్కడ పని చేసినా కూడా మనకు అక్కడ ఒక కమిటీ వేసి, ఆ కమిటీ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో, DW గారి ఆధ్వర్యంలో అది నడుస్తుంది. మనం చిన్న ఇల్లు కట్టుకోవడానికో ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తుంటే వారం వడ్డీలు ఇస్తుండే ఊళ్ళలోకి వచ్చి, గుర్తుందా? మరి వాళ్ళ దగ్గర తీసుకుని ఈ వారం నీ దగ్గర తీసుకుంటే మళ్ళీ ఆ వారం ఇంకొక దగ్గర కట్టాలి కాబట్టి ఇంకొక దగ్గర తీసుకుని అట్లా 3-4 అప్పులు తీసుకొని మహిళలందరూ కూడా ఇబ్బంది పడి కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకోవడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకోండి. సో మన జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే కూడా మనకి 1,37,000 మంది ఎస్హెచ్జి ఉమెన్ ఉన్నారు. సో వాళ్ళ ఫ్యామిలీస్ అంతా కౌంట్ చేసుకుంటే కూడా సుమారుగా మనకి 6 లక్షల మంది కూడా మనకి కవర్ అవుతారు. సో మన జిల్లాలో మొత్తం కూడా 1,27,000 మంది కుటుంబాలకు మనము ఈ ఉచిత ఫ్రీ కరెంట్ 200 యూనిట్ల వరకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. మరి దీనికి గాను ప్రభుత్వం ఇప్పటివరకు మెదక్ జిల్లా నర్సాపూర్లోని కాంగ్రెస్ పార్టీలో గ్రూప్ తగాదాలు ఒక్కసారిగా గుప్పమన్నాయి. నర్సాపూర్ నియోజకవర్గంలోని నర్సాపూర్ శివంపేట మండలంలో టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పర్యటించారు. ఈ సందర్భంగా పలు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆయన వచ్చారు. నర్సాపూర్లో నూతనంగా నిర్మిస్తున్న అయ్యప్ప స్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం శివంపేటలోని బగలాముఖి అమ్మవారి ఆలయం దర్శనం కోసం వెడుతున్న సమయంలో శివంపేటకు చెందిన నాయకులు ఆయనకు స్వాగతం పలికే సమయంలో ఇరు వర్గాల మధ్య బాహాబాహి చోటు చేసుకుంది. స్థానికంగా ఉన్న నవీన్ గుప్తా, సుదర్శన్ గౌడ్ వర్గాల మధ్య నాయకుడికి స్వాగతం పలికే సమయంలో బాహాబాహి చోటు చేసుకుంది. ఇరు వర్గాల నేతలు ఒకరినొకరు తోసుకున్నారు. విషయం తెలుసుకున్న స్థానిక నేత, పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని కాంగ్రెస్ నేతలను అక్కడి నుంచి తరలించారు. గత కొంతకాలంగా శివంపేటలో కాంగ్రెస్ పార్టీలోని ఇరు వర్గాల మధ్య నిప్పు రాసుకుంటోంది. నేడు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి ముందే ఈ గలాట జరగడంతో జిల్లా వ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రేపు ఈ గ్రూప్ తగాదాలు పార్టీకి నష్టం చేసే విధంగా ఉన్నాయని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తూ వారి ఆర్థిక అభివృద్ధి సంక్షేమాన్ని కృషి చేస్తోందని రంగంపేట PSCS డైరెక్టర్ లింగన్న ప్రవీణ్ రెడ్డి అన్నారు. కొల్చార మండలం యనగండ్ల గ్రామంలో ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. మెదక్ జిల్లా కొల్చార మండలం యనగండ్ల గ్రామంలో గ్రామ కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో డ్వాక్రా గ్రూప్ మహిళా సంఘాల సభ్యులకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మహిళలకు చీరలను పంపిణీ చేశారు. అనంతరం రంగంపేట PSCS డైరెక్టర్ లింగన్న గారి ప్రవీణ్ రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారని, మహిళల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమవుతుందని అన్నారు. రెండు సంవత్సరాల కాలం పూర్తి చేసుకున్న తర్వాత ప్రజలకు ఇచ్చిన హామీల్లో భాగంగా ఎన్నో వాటిని నెరవేర్చడం జరిగింది. అదేవిధంగా ఈరోజు తెలంగాణ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి ప్రభుత్వము
మహిళలను గౌరవించుకుందామనే దాంట్లో మహిళా స్కీమ్లో భాగంగా ఆడబిడ్డల అందరికీ కూడా తల్లులకు, చెల్లెళ్ళకు, అక్కలకు, అమ్మలకు అందరికీ కూడా చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఆ కార్యక్రమంలో భాగంగానే ఎనగండ్ల గ్రామంలో ఈరోజు కూడా మేము కాంగ్రెస్ పార్టీ వాళ్ళము, గ్రామ పెద్దలం అందరం కలిసి కూడా మా మహిళా సోదరిమణులకు అందరికీ కూడా చీరల పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మహిళలకు పెద్దపీట వేయాలన్న దాంట్లో భాగంగా మహిళలకు అందరికీ కూడా బస్సులో ఉచిత ప్రయాణాన్ని చేపట్టడం జరిగింది. ఎక్కడ బస్సు ఎక్కినా, ఎక్స్ప్రెస్, ఆర్డినరీ ఎక్కినా, తల్లి దగ్గరికి పోవాలన్నా, పని మీద పోవాలనుకున్నా కానీ మహిళలందరికీ ఉచిత బస్సు చేయడం వల్ల ఆర్థికంగా వాళ్ళకి ఎంతో సౌలభ్యం కలిగింది. గృహజ్యోతి కింద వాళ్లకు ఎలాంటి కరెంటు బిల్లు కట్టకుండా కరెంటు బిల్లు మాపి 200 యూనిట్ల వరకు పేద ప్రజలు, మధ్యతరగతుల వాళ్ళకు కూడా 200 యూనిట్లు తాగది కాబట్టి వాళ్ళకి ఆ విధంగా సౌలభ్యం ఉంది. గ్యాస్ సిలిండర్లో 500 రూపాయల సబ్సిడీ ఇచ్చి మహిళ ఆర్థికంగా ఎదగడం కోసము ఇచ్చిర్రు. ఇదే కాకుండా ఇంకా కొన్ని హామీలు కూడా ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. 2500 రూపాయలు ఇస్తామన్నారు. ఆర్థికంగా మనకు కొన్ని ఇబ్బందులు ఉండడం వల్ల ఇంతకుముందు చేసిన ప్రభుత్వ కార్యక్రమాల వల్ల కానీ ఒకటి మన కుటుంబంలో కదా ఏ విధంగా చేసినట్టు ప్రతి హామీని కూడా నెరవేర్చి మహిళలకు ఇస్తామన్నది కానీ పెన్షన్ పెంచడం కానీ అన్నీ ఇస్తారు. మొన్నటికి మొన్న 10,000 రూపాయలున్న రైతు బంధును 12,000 రూపాయలు చేసి మొన్న ఇచ్చిర్రు. మళ్ళీ ఇప్పుడు యాసంగి కోసం కూడా మళ్ళీ రైతు బంధు త్వరలోనే వేయబోతుర్రు. ఇలా మహిళా సోదరులను గౌరవించి ఆదిశక్తి పరాశక్తి రేణుకా ఎల్లమ్మను దర్శించుకుంటే అన్ని శుభాలే కలుగుతాయని కాముగారు శ్రీకాంత్ గౌడ్, శ్రీజ కుటుంబ సభ్యులు అన్నారు. మండల కేంద్రం కొల్చారంలో శ్రీ రేణుకా ఎల్లమ్మ 5వ వార్షికోత్సవం అనంతరం 27వ మంగళవారం నాడు మంగళపర్తి గ్రామానికి చెందిన శ్రీకాంత్ గౌడ్, శ్రీజ కుటుంబ సభ్యులతో శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో అభిషేకం, అలంకరణ, అర్చన కార్యక్రమం నిర్వహించగా ఆలయ అర్చకులు బస్వరాజ్ శర్మ మంత్రోచ్చారణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, కిరణ్ గౌడ్, భరత్ గౌడ్, శరత్, సురేష్ గౌడ్, సత్యనారాయణ, నరసింహులు గౌడ్, శేఖర్ గౌడ్, సుధాకర్ గౌడ్, నారాయణ గౌడ్, రవీంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ బోరబండ్లో వారం రోజుల క్రితం జరిగిన ట్రాన్స్జెండర్ల ధర్నాలో పెట్రోల్ బాటిల్తో నిరసన తెలుపుతున్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పంటుకుని 8 మంది గాయపడ్డ ఘటనపై బాధిత ట్రాన్స్జెండర్లు స్పందించారు. ఈ ఘటనలో ఇప్పటికే 3 మరణించగా మిగిలిన 5 తీవ్రంగా గాయపడ్డారని ట్రాన్స్జెండర్ స్వప్న తెలిపారు. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో శ్రీలత, ఆసియా, ఆమని, సనాలతో కలిసి స్వప్న విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అత్యంత క్రూర నేర ప్రవృత్తి గల ట్రాన్స్జెండర్ మోనాలిసా తమలాంటి వాళ్లతో బలవంతంగా భిక్షాటన, పడపృతి చేస్తూ తీవ్ర ఇబ్బందులు గురిచేస్తుందని ఆరోపించారు. మోనాలిసా చర్యలను ప్రశ్నించిన వారిపై రౌడీ షీటర్ల చేత మరియు తన అనుచరులైన కొంతమంది ట్రాన్స్జెండర్ల చేత విచక్షణారహితంగా దాడులు చేస్తూ కొంతమంది ప్రాణాలను కూడా తీసిందని ఆరోపించారు. మోనాలిసా బాధ భరించలేకనే తాము బోరబండలో ధర్నా చేయాల్సి వచ్చిందని, ఆ ధర్నా ప్రమాదవశాత్తు తమ ప్రాణాలను హరించిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోనాలిసాతో పాటు ఆమె అనుచరులైన ఆస్మిన్, రింకు, సిరిరెడ్డి, శోభ, సెల్వీలు ఆమె చేసే నేరాల్లో ప్రధాన సూత్రధారులుగా ఉన్నారని వారు పేర్కొన్నారు. అది ఎందువల్ల వచ్చినామంటే బెగ్గింగ్ చేయించి డైలీ వైజ్ మనీ మొత్తం మంత్లీ ఇంత, అలానే మాతో ప్రాస్టిట్యూట్ చేయించి ఆ డబ్బులు అవన్నీ చేయించి మా డబ్బులు తీసుకుని మళ్ళీ నెలకి ఇవ్వాలని చెప్పేసి 5,000 డిమాండ్ చేసుకుంటూ మళ్ళీ ఇయర్లీ ఇంత పెట్టాలని డిమాండ్ చేస్తూ ఇవన్నీ నాకు నచ్చాలి. మమ్మల్ని కేసు వేయడం, లేకపోతే రౌడీస్ పెట్టించి మమ్మల్ని బెదిరింపులు చేయడం. భయపడుతున్నారు. మా దగ్గరికి వెళ్ళాలన్నా కూడా ఏడ చంపేసిస్తారు. ఇందాక మా నాన్నగారు చెప్పిన ఒక్కరు, ఎందుకంటే ఒక్కరు ఉంటారు, ఇట్లా ఏం జరుగుతుంది అని చెప్పి మా ట్రాన్స్ కమ్యూనిటీ భయపడుతున్నారు. ఇంకోటి వచ్చేసి రౌడీలతో ఎడగొట్టుకుంటుందని చేసుకున్నారు. సింగళమైన కూడా ఒక అడుగు ముందేసి ఆమె చేద్దాం, ఆగడాలు అడ్డు పెడదామని చెప్పి ఇట్లాంటి మొక్కత ఉంది. ఉన్నారు చాలా మంది బ్యాచ్ యువత వాళ్ళకు ఉంటారు. కొంతమంది ఇండివిజువల్ గా జాబ్ చేసుకుంటారు. వాళ్ళకు బ్యాచ్ పరంగా బ్యాచ్ లేనటువంటి ఎవరిష్టంగా వాళ్ళు బతుకుతారు. ఎవరు ఉన్నారో వాళ్ళందరూ కొంచెం ఒక్కడు ముందరు చేసి మాట్లాడతారు తప్ప మాకు పెద్దలు వచ్చేసి ఒక అమ్మాయి గ్రేడ్ ఇస్తే అమ్మాయి
చూసి తట్టుకోలేక ఎవరు కూడా పోలీసు ఏం యాక్షన్ తీసుకోలేదని తను ఆంధ్ర వెళ్ళిపోవడం జరిగింది. బోరబండలో నివసిస్తున్న ఒక ట్రాన్స్ ఉమెన్ని మొన్న 17వ తారీఖు రోజు జరిగిన సిచ్యువేషన్ ఎందుకంటే ఒక ట్రాన్స్ మాతో పాటు ఉన్న మోనలిసా గారు మమ్మల్ని ఒక 5-6 years నుంచి అతి ఘోరంగా మమ్మల్ని చిత్రహింసలు పెడుతుంది. ఆమెతో పాటు ఉన్న సంసారాలు కూడా ఉన్నారు. అయితే ఆ అనుకరణతో మాకు తట్టుకోలేక మాతో డైలీ ఉన్న డబ్బులు సంపాదించుకోవడం మొత్తం తీసేసుకోవడం, అలాగే మమ్మల్ని సెక్స్ వర్క్ పంపించడం చేయడము, మాకు చాలా విధంగా రౌడీ షీట్లతోటి అలాగే మాకు టార్చర్ పెట్టడం జరుగుతుంది. ఓపెనింగ్స్ లో అన్ని పేజీలు గొడవ పెడుతుంది. ఇవన్నీ తప్పు అని చెప్పడంతో మమ్మల్ని వేరే వాళ్ళతో కొట్టేయడం చేయడం లేదా లేనిప్పుడు కేసులు ఏమితో మేము బయటకు వచ్చేసి ఆమె 6 years నుంచి అదే విధంగా టార్చర్ పెడుతుంది. మేము బయట ఎందుకున్నా దేనికున్నా మా దగ్గర రావాలి చేయాలి ఇట్లుంటే మేము వదిలేస్తాం చేస్తాం అని చెప్పి వేరేగా మాట్లాడుతూ మాకు తట్టుకోలేక అందరూ బోరబండ బస్ స్టాండ్కి వచ్చాము. పెట్రోల్ పోసుకుంటూ ఆ నేపథ్యంలో మంట అంటుకొని చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమె జైలుకి వెళ్ళిపోయింది. మేము కాదంటలేము, జైలుకి వెళ్ళిపోయింది. కానీ ఆమెతో పాటు ఉన్న కొన్ని సహోదరులు బయటకు ఉన్నారు. వాళ్ళతో మాకు ఇంకా ప్రాణహాని ఉందండి. ఎందుకంటే ఇప్పుడు ఆమె లోపలే ఉంటది కానీ వీళ్ళతో కూడా మాకు, ఎందుకంటే ఆమె బయటకు ఎక్కువ ఎక్స్పోజ్ అవ్వదు. బయట ఉన్న మెయిన్ ఉన్న వాళ్ళు ఆ చుట్టుపక్కల PS లో ప్రాంతాల్లో వాళ్ళ దగ్గర కొందరు పిల్లలు మేజర్ ఒక్కొక్కరి దగ్గర 200 మంది 300 మంది ఉంటారు. వాళ్ళు ఒక్కొక్క మా 3-4 చూసి మేజర్ చేసుకుని టార్గెట్ చేయడము, ఓపెనింగ్ చిన్న చిన్న పెట్టుకొని చేసుకోవడం, కొట్టడము చేయడము, రౌడీలతో హాట్ స్పాట్ లో కొట్టించి చేయడంతో మాకు అది అవుతుంది. ఇప్పుడు మాకు మెయిన్ థింగ్ ఏమంటే నేను CPM కలిసి వాళ్ళ పేర్లు వచ్చేసి మోలిస చీల అండి, రింకు, సోన రాథోడ్, నాతి, సిరిరెడ్డి, శోభ, సెల్వి, యాస్మిన్, సోఫియా అండి. వీళ్ళు వాళ్ళ మెయిన్ థింగ్ వాళ్ళ దగ్గర ఉంటారు. ఈ పిల్లలు ఏమన్నా క్రైమ్ చేయాలన్నా వాళ్ళతో చేపించి లేనిపోయిన కేసులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మనిషి ఎక్సైజ్ శాఖ ఖజానా నింపడానికి బార్ అండ్ రెస్టారెంట్స్ పై ప్రభుత్వం భారం మోపుతోందని తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ ఓనర్స్ అసోసియేషన్ ఆరోపించింది. నష్టాల్లో నడుస్తున్న బార్లపై జీవో నెంబర్ 140 తీసుకొచ్చి మరొక భారం వేస్తున్నారని అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా తీసుకొచ్చిన జీవోను రద్దు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్ రవీంద్ర భారతిలోని ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు కార్యాలయం ముందు ప్లకార్డులు పట్టుకుని నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా దామోదర్ గౌడ్ మాట్లాడుతూ అధికారులు చేస్తున్న తప్పిదాల వల్ల రాష్ట్ర ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని మండిపడ్డారు. తమ వినతి పత్రాలపై స్పందించకపోగా తమపైనే కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం ఎంతవరకు సమంజసమని వారు ప్రశ్నించారు. సెప్టెంబర్ 30న బాస్ లైసెన్స్ రెన్యువల్ ఫీజును 40 లక్షలు చెల్లించామని తెలిపారు. అయితే ఈ నెల 14న తెచ్చిన జీవో ద్వారా అదనంగా 4 లక్షలు చెల్లించాలని ఎక్సైజ్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. సమస్యలను మేము రూల్స్ ప్రకారంగా రూల్స్ ప్రకారంగా చేయాలి. హైదరాబాద్ లో జీవోలో ఉన్న 145 ఉన్న జీవోను కొల్చారం మండలం రంగంపేట గ్రామానికి చెందిన సీనియర్ నాయకులు గాండ్ల కృష్ణ గత 25 రోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతూ హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ నిన్న రాత్రి మరణించారు. విషయం తెలుసుకున్న నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే చిరుమల మదన్ రెడ్డి మంగళవారం రంగంపేట గ్రామంలో నిర్వహించిన అంత్యక్రియల్లో పాల్గొని కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబ సభ్యులను పరామర్శించి అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో DCMS వైస్ చైర్మన్ అరిగే రమేష్ కుమార్, మాజీ ఎంపీటీసీ గోకని మాధవి రాజాగౌడ్, మాజీ జెడ్పీటీసీ శ్రీనివాస్ రెడ్డి, PSCS మాజీ చైర్మన్ వంజరి మల్లేశం, వెంకట్రామరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ అల్లు మల్లారెడ్డి, నాయకులు తలారి దుర్గేష్, చిట్కుల సురేష్, గోపి గారి దుర్గాష్ గౌడ్, గోండ కృష్ణ, అల్లి చందు, వెంకట్ గౌడ్, రమేష్, రవీందర్ గౌడ్, జయరాజ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్ జిల్లా నర్సాపూర్ చౌరస్తా వద్ద అక్రమంగా గోవులను తరలిస్తున్న ఒక కంటైనర్ను హిందూ సంఘాల నాయకులు అడ్డుకుని పట్టుకున్నారు. వెంటనే వారి కంటైనర్ను స్థానిక పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. గోవులను అక్రమంగా ఎవరు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలించడానికి ప్రయత్నించారనే అంశాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ సందర్భంగా హిందూ సంఘాల నాయకులు మాట్లాడుతూ అక్రమంగా గోవులను తరలిస్తున్న వారిని గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులు డిమాండ్ చేశారు. गोली खाएंगे, लड्डी गोली खाएंगे।